హాయ్ ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడు మధురాలో జన్మించాడు, గోకులంలో పెరిగాడు, ద్వారకను పాలించాడు. కానీ ప్రతి ఒక్కరి మనసులో తరచుగా వచ్చే ఒక ప్రశ్న ఏమిటంటే, ఈ అద్భుతమైన మరియు దివ్య నగరాన్ని స్వయంగా శ్రీకృష్ణుడే స్థాపించాడు. అటువంటిది ఈ నగరం సముద్రంలో ఎందుకు మునిగిపోయింది? దీని తర్వాత శ్రీకృష్ణుడికి ఏం జరిగింది? ఎలా ఒక ఇనప రోకల గాథ పూర్తి యాదవ వంశ పతనానికి కారణమైంది? కాబట్టి రండి, వీటితో పాటు ఇంకా మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో కొత్తవారు మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అయితే మన ఛానల్లో ఉంటాయి. ద్వారకా నగరం శ్రీకృష్ణ కర్మభూమిగా కూడా ప్రసిద్ధి చెందింది. మహాభారతంలో వివరించిన ఒక కథ ప్రకారం శ్రీకృష్ణుడు కంసుని చంపిన తర్వాత జరాసంధుడు శ్రీకృష్ణుని యాదవ వంశాన్ని పూర్తిగా నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. సో జరాసంధుడికి ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు అతను మధురపై అండ్ యాదవులపై దాడి చేస్తూ ఉండేవాడు. ఇంకా జరాసంధుడు అరాచకాలు రోజు రోజుకైతే పెచ్చిమిరిపోయాయి. కాబట్టి యాదవ వంశస్థుల భద్రత కోసమైతే శ్రీకృష్ణుడు మధురాన్ని విడిచిపెట్టడమే మంచిదని భావించి మధురాన్ని అయితే విడిచిపెట్టి అతను సముద్ర తీరంలో ఒక దివ్యమైన అండ్ అద్భుతమైన నగరాన్ని అయితే స్థాపిస్తాడు. ఆ నగరానికి ద్వారకా అనే పేరు పెడతాడు. సో దాదాపు 36 సంవత్సరాలు ద్వారకను సమర్థవంతంగా పాలించిన తర్వాత ఒకరోజు శ్రీకృష్ణుడు అకస్మాత్తుగా అయితే మరణిస్తాడు. అత్యంత సంపన్నమైన ద్వారకా నగరం కూడా సముద్ర గర్భంలో కలిసిపోతుంది. ఈ ఘటనకు సంబంధించిన మన పౌరాణిక గ్రంథాల్లో అయితే 2 కథలు అయితే ప్రాచుర్యంలో ఉన్నాయి. మొదటిది కౌరవుల తల్లి గాంధారి శ్రీకృష్ణుడికి పెట్టిన శాపం. ఇక రెండోది అంటారా, శ్రీకృష్ణ కుమారుడు సాంబుడికి ఋషులు పెట్టిన శాపం. సో మొదటి కథ ప్రకారం మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత మహర్షి వ్యాసుడి యొక్క శిష్యుడు సంజయుడు గాంధతో అయితే తల్లి పాండవులు తన సహచరులతో మరియు ద్రౌపదితో హస్తినాపురానికి అయితే తిరిగి వచ్చారని చెబుతాడు. అది విని కౌరవుల తల్లి గాంధారి చాలా మానసిక వేదనను అయితే అనుభవిస్తుంది. అయినప్పటికీ ఆమె తన మనసుని ఏదో ఒక విధంగా నియంత్రించుకోగలుగుతుంది. కానీ శ్రీకృష్ణుడు కూడా పాండవులతో ఉన్నాడన్న విషయం తెలుసుకున్న గాంధారి కోపంతో శ్రీకృష్ణుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆరాటపడుతూ శ్రీకృష్ణుడి వద్దకైతే వెళ్ళి తల్లి గాంధారి శ్రీకృష్ణుని శపిస్తూ, నేను నిజంగా పతివ్రత మార్గాన్ని అనుసరిస్తూ నిన్ను నిస్వార్థ భావంతో పూజించి ఉంటే ఏ విధంగా అయితే నా కండ్ల ముందు నా వంశం నాశనం అయ్యిందో అదే నీ విధంగా నీ కళ్ళ ముందే నీ యాదవ వంశం కూడా నాశనం అవుతుంది. అంతేకాకుండా నా ఈ శాపం కారణంగా మీరు మీ శరీరాన్ని త్యాగం చేసిన 7 రోజుల తర్వాత మీరు నిర్మించుకున్న ఈ అద్భుతమైన ద్వారకా నగరం కూడా సముద్ర గర్భంలో కలిసిపోతుందని అయితే శపిస్తుంది. ఇక గాంధారి ఇలా చెప్పిన వెంటనే శ్రీకృష్ణుడు నవ్వి, అమ్మ, నేను ఈ వరం కోసమే ఎదురు చూస్తున్నాను, నేను ఈ శాపాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నాను అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. ఇంకో రెండో కథ ప్రకారం అయితే ఒకానొక సమయంలో మహర్షి విశ్వామిత్రుడు, నారదుడు, ఇక కణ్వ మహర్షి సంచరిస్తూ ద్వారకా నగరానికి వస్తారు. శ్రీకృష్ణ కుమారుడు సాంబడు తన సహచరులతో అక్కడ ఉంటాడు. ఋషులను చూసిన సాంబడు అతని అనుచరులు ఋషులను ఆట పట్టించాలని అయితే అనుకుంటారు. అప్పుడు సాంబడు గర్భవతి వేషంలో ఉండి, నేను బబూరు వాహముని భార్యనని, నేను ఆడ శిశువుకు జన్మనిస్తానా లేదా మగ శిశువుకుని జన్మనిస్తానా అనేది చెప్పమని ఋషులను అయితే అడుగుతాడు. అతని మారు వేషాన్ని గమనించిన ఋషులు ఈ యువకుడు మనల్ని అనుమానిస్తున్నాడని భావించి అప్పుడు కోపంతో ఈ అవమానం అయితే ఏదో ఋషులు శ్రీకృష్ణ కుమారుడు వృష్ణవ అధిక వంశీయులను నాశనం చేయడానికి ఒక ఇనప రోకల గదకు జన్మిస్తాడని, దీనికి కారణంగా మీలాంటి క్రూరమైన అహంకారమైన పూరితమైన ఈ కోపంగా మద్యం సేవించి మత్తులో ఉన్న వ్యక్తులు మీ వంశం మొత్తాన్ని నాశనం చేస్తారని కేవలం శ్రీకృష్ణుడు, బలరాముడు తప్ప మిగతా వారందరిపైన ఈ ఇనప రోకల గద యొక్క ప్రభావం ఉంటుందని అయితే శపిస్తారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఇది నిజంగా జరుగుతుందని అయితే అంటాడు. అయితే ఒకరోజు సాంబడు పడుకొని ఉండగా అతని పొట్ట నుండి ఒక ఇనప రోకల గద సృష్టించబడుతుంది. సో విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు తాత ఉగ్రసేనుడు ఈ ఇనప రోకల గదను దొంగలించి నిశ్శబ్దంగా ముక్కలు చేయించి దాన్ని సముద్రంలో అయితే వేయించేస్తాడు.
అయితే ఆ ఇనప రోకల గదలో ఒక చిన్న భాగం మిగిలిపోతుంది. సో, మిగిలిపోయిన ఆ చిన్న భాగాన్ని ఒక చేప మింగేస్తుంది. సో, సముద్రంలో వేసిన ఆ ఇనప గద యొక్క చిన్న చిన్న ముక్కలు ఆ సముద్రం యొక్క అలల ప్రభాస తీరానికి వస్తాయి. దీని తర్వాత ద్వారకాలో కొన్ని వింతైన సంఘటనలు అయితే జరుగుతాయి. సో, అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. ద్వారకాలో సుడిగాలులు వీచడం, తుఫానులు రావడం వంటివి మొదలయ్యాయి. అంతేకాకుండా ఉన్నట్టుండి ద్వారకలో ఎలకల సంఖ్య ఎంతగానో పెరిగిపోయిందంటే ఆ నగరంలో ప్రజల కన్నా ఎలకలు ఎక్కువగా వినపడేవి. సో, ద్వారకా నగరం పూర్తిగా ఎలకలు చేసే శబ్దాలతో కీచుమంటూ ఉండేది. కొంగలు గుడ్ల గోబల్లాగా, ఇక మేకలు నక్కల్లాగా అరవడం ప్రారంభించాయి. పూర్తి ద్వారకా నగరంలో వింతైన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆవులు కడుపు నుండి గాడిదలు, కుక్కల కడుపు నుండి పిల్లులు, ముంగీసల కడుపు నుండి ఎలకలు పుట్టడం ప్రారంభించాయి. ఈ అపశకనాలన్నింటికి గమనించిన శ్రీకృష్ణుడు కౌరవుల తల్లి గాంధారి శాపం నిజమయ్యే సమయం ఆసన్నమైందని అయితే తెలుసుకుంటాడు. సో, పక్షంలో అంటే 13వ రోజున అమావాస్య వస్తుందని తెలుసుకున్న శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధ సమయంలో అయితే సృష్టించబడినట్లుగా ఈ సమయంలో కూడా అదే యుగం సృష్టించబడుతుందని ఆయన గమనించారు. మరియు శాపాన్ని స్వీకరించిన శ్రీకృష్ణుడు గాంధారి శాపాన్ని నిజం చేయడానికి శ్రీకృష్ణుడు కృష్ణవ అంధక అండ్ ఇతర యాదవ వంశానికి చెందిన రాజకుటుంబీకులను తీర్థయాత్రలకు వెళ్ళమని అయితే ఆదేశించాడు. శ్రీకృష్ణ భగవానుడి ఆదేశం మేరకు అయితే అన్ని రాజకుటుంబాలు ప్రభాస తీరంలో నివసించడం ప్రారంభించాయి. ఒకరోజు ప్రభాస తీరంలో ఉండగా అంధక వృష్ణవ యాదవంతస్తులు ఒకరితో ఒకరు చర్చిస్తున్నారు. మద్యం సేవించిన మత్తులో సత్యకి కోపంతో కృతవర్మను ఎగతాళి చేసి అవమానించాడు. అప్పుడు ఈ కృతవర్మ ఈ కురుక్షేత్రంలో భూరీశ్వరుడు నిరాయుధుడిగా ఉన్నప్పుడు అగౌరవంగా చంపాడని సత్యకిని చులకనగా చూస్తాడు. ఈ మద్యం సేవించిన మత్తులో ఉన్నవారిద్దరూ మధ్య మాట పెరిగి ఇద్దరి మధ్య వైరం పెద్దదవుతుంది. కోపంతో సత్యకి కృతవర్మను తలను నరికేస్తాడు. అది చూసిన అంధక వంశస్థులు కోపంతో సత్యకిని నలుమూలల నుండి చుట్టుముట్టి అతనిపై దాడి చేస్తారు. అది చూసి శ్రీకృష్ణుడు కుమారుడు ప్రద్యుమ్న సత్యకి సహాయంగా అంధక వంశస్థులతో పోరాడతాడు. ప్రభాస తీరంలో అంధక వంశస్థులకు ఎలాంటి ఆయుధాలు దొరకపోవడంతో సముద్రపు అలల్లో కొట్టుకొని వచ్చిన ఇనప రోకల గద ముక్కలను కర్ర అంచుకు తొడిగించి ఆయుధాలుగా చేసుకొని అంధక వంశస్థులు సత్యకి మరియు ప్రద్యుమ్నుడిపై అయితే దాడి చేస్తారు. అంధక వంశస్థుల సంఖ్య పెరిగిపోవడంతో వారిద్దరూ ఓటమిని ఒప్పుకోక తప్పలేదు. సో, చివరికి వారిద్దరూ అంధక వంశస్థుల చేతిలో మరణించారు. విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు ప్రభాస తీరం వద్దకైతే వస్తాడు. చనిపోయిన వారి పుత్రులను చూసిన శ్రీకృష్ణుడు చాలా బాధపడతాడు. అప్పుడు పట్టరాని కోపంతో శ్రీకృష్ణుడు ఒక చేతిలో పిడికుడు గడ్డిని తీసుకుంటాడు. అప్పుడే అది కూడా ఒక ఇనప రోకల గదలాగా మారిపోతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇదంతా ఋషులు పెట్టిన శాపం కారణంగానే జరుగుతుంది. సో, శాపం విధంగా యాదవంశులు తమలో తాము పోట్లాడుకొని చనిపోవడం ప్రారంభించారు. ఇక శ్రీకృష్ణుడు చూస్తుండగానే సాంబుడు అండ్ అనిరుద్ధుడు చారుదేశీయులు మరణిస్తారు. దాని తర్వాత శ్రీకృష్ణుడు రౌద్ర రూపం చూడడానికి కనిపిస్తుంది. సో, శ్రీకృష్ణుడు ఆ ఇనప రోకల గదతో అంతక వృష్ణవ భోజస్తు ఈ వంశస్థులను నాశనం చేస్తాడు. శ్రీకృష్ణుడు అతని రథసారి దారుకితో వెంటనే హస్తినాపురానికి వెళ్ళి ఇక్కడ జరిగిన ఘటనను అర్జునుడికి పూర్తిగా వివరించి అతన్ని వెంటనే ఇక్కడ తీసుకుని రమ్మని ఆజ్ఞాపిస్తాడు. అలాగే బలరాముణ్ణి అక్కడే ఉండమని చెప్పి శ్రీకృష్ణుడు ద్వారకలోని అతని రాజ్యానికి వెళ్తాడు. సో, అక్కడ తండ్రి వాసుదేవుడికి ఇప్పటివరకు జరిగిన విషయాల గురించి సమాచారం ఇస్తాడు. అది విన్న వాసుదేవుడు చాలా బాధపడతాడు. అర్జునుడు వచ్చే వరకు స్త్రీలను రక్షించే బాధ్యత మీరే తీసుకోవాలి. ఎందుకంటే అడవిలో బలరాముడు నా కోసం ఎదురు చూస్తున్నాడు. నేను ఇప్పుడు అతని దగ్గరికి వెళ్తున్నానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సో, శ్రీకృష్ణుడు అడవిలో ఉన్న బలరాముడి దగ్గరికి చేరుకున్నప్పుడు బలరాముడి శరీరం నుండి 1000 తలల భారీ సర్పం ఉద్భవించి సముద్రం వైపు కదులుతున్నట్లుగా శ్రీకృష్ణుడు అయితే చూస్తాడు. ఇక బలరాముడు మరణించడంతో శ్రీకృష్ణుడు బయలుదేరే సమయం ఆసన్నమైందని తెలుసుకుంటాడు. సో, శ్రీకృష్ణుడు గాంధారి శాపం గురించి ఆలోచిస్తూ నిర్జనమైన అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఒక చెట్టు కింద కూర్చుని ఉంటాడు. అప్పుడే జర అనే వేటగాడు జంతు వేటకే అక్కడికి వస్తాడు. దూరం నుండి అతడికి అక్కడ ఒక జింక కనిపిస్తున్నట్లయితే కనిపిస్తుంది. అతను క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ బాణం వేసి ఆ జింకను పట్టుకు ముందుకు వెళ్తాడు. కానీ అక్కడ జింకకు బదులుగా శ్రీకృష్ణుడు పడి ఉంటాడు. అది చూసి ఆ వేటగాడు చాలా బాధపడతాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీకృష్ణుడు చనిపోవడానికి కారణం గాంధారి శాపం కాదు. త్రేతాయుగంలో శ్రీరాముడు ఒక చెట్టు చాటు నుండి వలిని సంహరిస్తాడు.
ఆ వాలీలే ద్వాపర యుగంలో ఒక వేటగాడులా జన్మించి ఆ శ్రీకృష్ణుడి చావుకు కారణమవుతాడు. దీన్నే కర్మ అని అంటారు. వెంటనే ఆ వేటగాడు హస్తినాపురానికి వెళ్ళి పాండవులకు జరిగిందంతా తెలియజేస్తాడు. అది విన్న పాండవులు చాలా దుఃఖిస్తారు. మరోవైపు శ్రీకృష్ణుడు పిలుపుతో అర్జునుడు ద్వారకాకైతే చేరుకుంటాడు. అక్కడ పరిస్థితి చూసి అతనికి చాలా బాధ కలుగుతుంది. శ్రీకృష్ణుడు రాణులు అర్జునుడు చూడగానే వారి కళ్ళల్లో నుండి నీళ్లు కారడం ప్రారంభిస్తాయి. ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత అర్జునుడి కళ్ళు చెమ్మగిల్లాయి. పూర్తి రాజభవనం శోక సంద్రంలో మారింది. అక్కడే ఉన్న వసుదేవుడు ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోతుందని అయితే శ్రీకృష్ణుడు ఇచ్చిన సందేహాన్ని అయితే అర్జునుడికి వివరించి ద్వారకా నగర ప్రజలను సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లాలని కోరతాడు. ఇక వసుదేవుడి మాటలు విన్న అర్జునుడు మంత్రులందరినీ పిలుపునిచ్చి ఈ పిలవమని చెప్పి కోరాడు. మంత్రులందరూ వచ్చిన వెంటనే అర్జునుడు వారితో, నేను ద్వారకా నగర ప్రజలందరినీ ఇక్కడి నుంచి సురక్షితంగా ఇంద్రప్రస్థకు అయితే తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాను. త్వరలోనే సముద్రం ఈ నగరాన్ని ముంచేస్తుంది కాబట్టి దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని చెప్తాడు. అది విని మంత్రులందరూ వెంటనే అర్జునుడి మాటలు కట్టుబడి కావలసిన ఏర్పాట్లు చేస్తారు. సో అర్జునుడు ఆ రాత్రి అక్కడే గడుపుతాడు. మరుసటి రోజు ఉదయం శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు కూడా మరణిస్తాడు. అర్జునుడు అన్ని విధి విధానాలతో ఈ వసుదేవుడు అంత్యక్రియలు పూర్తి చేస్తాడు. ఇక వసుదేవుడు భార్య దేవకి, భద్ర, రోహిణి ముగ్గురు కూడా సతీ సహగమనం అయితే అవుతారు. దీని తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడి మరియు బలరాముడి మృతదేహాలను కనుగొని వాటికి కూడా అంత్యక్రియలు చేస్తాడు. సో అంతేకాకుండా ప్రభాస తీరంలో చంపబడిన యాదవ వంశులు దేహాలకు అంత్యక్రియలు కూడా చేస్తాడు. ఇక 7వ రోజు అర్జునుడు శ్రీకృష్ణుడి కుటుంబం అండ్ ద్వారకా నగర ప్రజలందరితో ఇంద్రప్రస్థకు అయితే బయలుదేరతాడు. వారందరూ వెళ్ళగానే ఈ ద్వారకా నగరం సముద్రంలో అయితే మునిగిపోతుంది. ఈ సముద్రం మొత్తం ముంచేస్తుంది. ఈ విధంగా స్వయంగా శ్రీకృష్ణుడే నిర్మించిన ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది. అయితే ఈ రోజుకి మనం కూడా సనాతన ధర్మం యొక్క సంపన్న చిహ్నానికి కాలానుగుణంగా అప్పుడప్పుడు కొన్ని సాక్ష్యాలు బయట పెడతానే ఉన్నాయి. ద హిందూ పేపర్లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం ద్వారకా నగరం యొక్క మొదటి ఎక్స్కవేషన్ 1968లో డెక్కన్ కాలేజ్ ఆఫ్ పూణేలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ మరియు గుజరాత్ ప్రభుత్వం ఇవి రెండు కలిసి పనిచేసాయి. సో అప్పుడు దాదాపు 3000 సంవత్సరాల నాటి పాత్రలు బయటపడ్డాయి. దీని తర్వాత ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా యొక్క అండర్ వాటర్ ఆర్కియాలజీ వింగ్ కూడా సముద్రంలో కొన్ని రాగి నాణాలు అండ్ గ్రానైట్ నిర్మాణాలను కనుగొంది. సో దీని తర్వాత మొత్తం నగరం కూడా శోధించబడింది. అయితే ఈ వీడియోలో మనం చెప్పుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు అయితే మిగిలి ఉన్నాయి. అదేమిటంటే అర్జునుడు శ్రీకృష్ణుడి దేహానికి అంత్యక్రియలు చేసే సమయంలో శ్రీకృష్ణుడి శరీరం పూర్తిగా కాలిపోతుంది, కానీ శ్రీకృష్ణుడి గుండె మాత్రం కాలదు. ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీకృష్ణుని చంపిన జర అనే వేటగాడు అతడి బాణానికి ముందు ఉపయోగించిన పదునైన వస్తువు ఇనప రోకల గద నుండి మిగిలిపోయిన ఒక చిన్న ముక్క. ఆ ముక్కను ఒక చేప మింగేస్తుందని మనం ఈ వీడియోలో చెప్పుకున్నాం కదా. అదే చేప ఈ జర అనే వేటగాడు వాళ్ళకు చిక్కుతుంది. దాని పొట్టలో నుండి ఈ ఇనప రోకల గద ముక్కను తీసి ఒక బాణం తయారు చేస్తాడు. ఈ విధంగా ఒక ఇనప రోకల గద ఈ పూర్తి యాదవ వంశం పతనానికే కారణమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నా. సో ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.